చీచి, ఆ జగదీశ్వరి అన్నంత పని చేసింది. వీధిన పడేస్తానంది, పడేసింది. ఇప్పుడేదో ఒకటి చేస్తే కాని నాకు మనశ్శాంతి ఉండదు. ఏం చెయ్యాలి? వీడెవడో బక్రాగాళ్లా ఉన్నాడే. ఎస్, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తాను. అన్నా నమస్తే. నమస్తే చెల్లెమ్మా. ఏంటన్నా ఆలోచిస్తున్నావు? ఫోన్ చేయడానికి రూపాయి కానీ లేదు. రూపాయి ఏం కర్మన్నా, నీకు 100 రూపాయలు ఇస్తాను, కానీ నాకు ఒక ఫోన్ చేసి పెట్టాలి ప్లీజ్. అదేంది, నీ చేతిలో ఫోన్ ఉంది కదా, దీంతో ఎందుకు? అదంతేలే అన్నా. నీకు 100 రూపాయలు కావాలా, కాయిన్ కావాలా? వద్దొద్దు, కాయనే కావాలి. ఇస్తాలే, కానీ నేను చెప్పినట్టుగా చెయ్యాలి, సరేనా? సరే. నేను ఒకరి పేరు చెప్తాను, ఆవిడ గారికే ఫోన్ చేయాలి. డబల్ 70. చెప్పండి. లాల్ సలాం కామ్రేడ్స్. బయటికెళ్ళిందిగా, మొదలెట్టినట్టుంది. చెప్తాను దీని సంగతి. లాల్ సలాం కామ్రేడ్. అరచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపొచ్చు గాని ఆడపిల్లని మాత్రం ఆపలేం కామ్రేడ్స్. ఇంతకీ మీకేం కావాలి కామ్రేడ్? న్యాయం కావాలి. ఇంట్లో అన్యాయంగా ఒక అబలను నిర్బంధించి హింసిస్తున్నారంట. బీ కేర్ఫుల్. ఒక్కసారి మా దళం విరుచుకుపడిందంటే. అయ్యో సారీ కామ్రేడ్. ఇప్పుడు మీరెక్కడున్నారు కామ్రేడ్? ఛత్తీస్గఢ్. ఓకే, ఛత్తీస్గఢ్ లో ఎక్కడా? బిగ్ బజార్ ఉందా? బిగ్ బజార్ పక్కన శ్రీ సత్యనారాయణ కిరాణా షాప్, అక్కడ నుంచి మాట్లాడుతున్నాను. బాగా భయపెట్టు. ఇక మీ ఆటలు సాగవు. ఓకే. మీ దోపిడీకి స్వస్తి చెప్పి మేడం కాయిన్. ఓకే ఓకే. రే నోర్మై. గుడ్ ఆఫ్టర్నూన్ అత్తయ్య. ఎవర్రా నువ్వు? నాకేం తెలియదు మేడం. పోరా. నిజంగానే అన్నాలకి చెప్పాననుకో, మీ ఇద్దరిని ఇక్కడికిక్కడే ఎన్కౌంటర్ చేసి పారేస్తారు. 1 సెకండ్ ప్లీజ్. రే అన్నా, నువ్వు ఆగు. అందిస్తావా? ఇస్తాను, కానీ మేడం ఎలా వచ్చారా? మేడం గారు ఎక్కడున్నామని అడిగారు. ఛత్తీస్గఢ్ లో ఉన్నానని చెప్పాను. ఛత్తీస్గఢ్ లో సత్యనారాయణ కిరాణా షాప్ అని చెప్పాను. ఛత్తీస్గఢ్ లో సత్యనారాయణ కిరాణా షాప్ ఎక్కడుంటుందిరా? హౌలే. మీరు కానివ్వండి. శిశుపాలుడు ఐడియా ఉంది కదా? హలో, ఈ రేఖని తక్కువ అంచనా వేయకండి. శిశువులు పాలు తాగకుండా కాఫీ తాగుతారా? నా కొడుక్కి పాలు కలిపే వచ్చానండి. ఇది 4వ తప్పు. 100 తప్పుల వరకు చూస్తాను. తర్వాత అంటే ఇంకా 96 తప్పులు చేయొచ్చన్నమాట. చెయ్యి చూద్దాం. పదండి అత్తయ్య, బయట ఎండగా ఉంది, లోపల ఏసీలో కూర్చుందాం. నాకు పనుంది గాని నువ్వు తిన్నగా ఆటోలో ఇంటికెళ్ళు. ఓహో, అంటే మీరు ఈ పని మీద రాలేదన్నమాట. సర్లే సర్లే, మీరు వెళ్ళిపోండి, నేను వచ్చేస్తాను. సరిగ్గా 5 నిమిషాల తర్వాత నేను ఇంటికి ఫోన్ చేస్తాను. అప్పుడు నువ్వు రాలేదని చెప్పారనుకో, అప్పుడు 5వ తప్పు అవుతుంది, అంతే కదా? ఆఖరి తప్పు అవుతుంది. వెళ్ళా.
ఈవిడ హుందాతనం నాకెప్పుడు వస్తుందో ఏంటో. ఓ నాన్నా చూడు. ఏయ్ ఓ చూస్తున్నావు. చిచ్చి ఏంటన్నా ఇచ్చాడు. చూడు చూడు చూడు. ఓమా పనికొచ్చే వేయచ్చు కదా అన్నయ్య. వేస్తాను రా, మొత్తం వేస్తాను, తీసుకుని నువ్వే ఆడు. మీ కార్డ్స్ చూసుకోండి. వెయ్యమ్మా, తొందరగా వెయ్యి. అబ్బా, బంగారం లాంటి మొక్కేసావమ్మా. అన్న ఇది రైజింగ్ హ్యాండ్ అనమాట. ఇచ్చే అన్ని ఇచ్చే. మావి గారి కదా. ఓం కావాలి నీకు చెప్పు. ఏమయ్యా అలా ప్యాకెట్లు ఆడిపోతే మనవడితో కాసేపు ఆడుకోవచ్చుగా. అవును పెద్ద నాన్న, లే నువ్వు ఫుల్ కౌంట్ అయ్యడం తప్ప పొడిచేదేం లేదు. లేళ్ళు మనవాళ్ళతో ఆడుకో. ప్యాకెట్ ఏంటి? తాతయ్య ఉండి మనవాళ్ళతో ఆడుకోవాలన్న తపన ఉండాలి. తాతలు పరువు తీస్తున్నావు పెద్ద నాన్న, వెళ్ళు. అది అలా గడ్డి పెట్టరా పెద్ద మనిషి. ఒరేయ్, నువ్వు నన్నేదో బుక్ చేస్తున్నానని సంబరపడిపోకు. తీస్తాను, సల్మాన్తో పెట్టుకోకు. వచ్చాక తీద్దుగానిలే. ఇప్పుడు మీకేంటి? నేను తాతయ్యని, నా మనవడితో ఆడుకోవాలి, అంతే కదా? అంతే. అదే కదా చెప్తున్నాను. సరే, మీరందరూ అడుగుతున్నారు కాబట్టి మీ మాట ఎందుకు కాదంటాను. నేను మిడిల్ డ్రాప్ వెళ్ళి పిల్లలతో ఆడుకుంటాను. ఆడమ్మా. చీచి, అమ్మా, రుక్మిణి, ఏంటమ్మా? కన్నా షో. ఈ షో కాదు, అక్కడ జరిగే షో చూడండి. చూడు చూడు, భలే నవ్వుతుందమ్మా. ఏమయ్యా తెలివితేటలు నీకే ఉన్నాయనుకుంటున్నావా? అయినా ఇందులో అన్నయ్య తప్పే ఉంది వదినా. తాతగా అన్నయ్య తన మనవరాలతో ఆడుకుంటున్నాడు, అంతే కదా? అందులో తప్పే ఉందమ్మా, నాన్న చేస్తుంది కరెక్టేగా. కరెక్టేరా, మీరంతా కరెక్టే. మా నాన్నగారిని ఒంటరి వాడిని చేస్తున్నారు. మేం కదే పిచ్చి మొహం చేసేది, నీ కోడలు, వీడి తల్లి. వీళ్ళంతా కూరగాయలకు వెళ్ళినప్పుడు ఏం చేసిందో తెలుసా? మావోయిస్టులు అని ఫోన్ చేయించి ఎవరితోనో వార్నింగ్ ఇప్పించింది వాళ్ళకి. ఈ విషయం తెలుసా నీకు? జగదీశ్వరి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. ఇప్పుడు రేకొస్తే ఏం చేయాలి మావయ్య? ఏం చేస్తారే, అందరూ కలిసి ఏమైనా చేస్తారా దాన్ని? హలో, విశ్వనాథం గారా? ఛీ! మొత్తానికి రేఖా మేడంను వదిలేసి వచ్చారనమాట. మేమేం వదిలేలా, అదే దిగింది. అయితే మీరు ఆవిడ గారి కోసం వెతకాలి కదా, టెన్షన్ పడాలి కదా, పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళాలి కదా. చిచ్చి, పోతే పోయింది, దాని గురించి కంప్లైంట్ ఎందుకు? అబ్బా అక్షరా, వాడెందుకు చెప్తున్నాడో అర్థం చేసుకో. ఒరే కార్తికేయ, ఏంటన్నా? అక్షర్ని వాళ్ళ ఇంటికి పంపిరా. మావయ్య లేకపోతే ఏంటో వదినా, అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? ఆవిడ గారిని 4 తంతు ఎక్కడికి వెళ్ళావు అని నిలదీయాలా వద్దా? మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందో రాదో అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఎస్ మావయ్య, కాసేపు మీరు పిల్లల్ని చూసుకోండి. అదింటికి రాగానే దాని సంగతి ఇప్పుడే తెలుస్తాను. అక్క, నువ్వు రెడీగా ఉండు. మొత్తానికి వీళ్ళందరూ కలిసి మనల్ని కార్డ్స్ ఆడుకోనివ్వకుండా చేశారు.
ఎక్కడికి వెళ్ళావే? మాతోనే వస్తానని ఎక్కడికి వెళ్ళావు? ఎహే, కార్లో మీరే కదే ఫాస్ట్ గా వెళ్ళారు, మధ్యలో నన్నంటారేంటి? నోర్మోయ్, నీకోసం తిరగని స్థలం లేదు, వెతికని చోటు లేదు తెలుసా? అసలు ఆఖరికి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం. అబ్బా చా అబ్బచ్చాయి అంటే ఇంటి పరువు పోయేలా ఎవడో ఫుట్పాత్ గారితో ఫోన్ చేయిస్తావా? చిచి, నీకు అసలు బుద్ధుందా? ఏయ్, అమ్మా మస్తాన్ని పిలవమంటారా? అవసరం లేదు. వెళ్ళు, వెళ్ళి అందరికి జ్యూస్ తీసివ్వు. అందరం కార్డ్స్ ఆడి బాగా అలసిపోయాం. వెళ్ళు. ఏంటి ఆగావు? ఎంతమందికి ఇవ్వాలి? అందరికి తీసుకురా, నీకు తప్ప. ఆఖరికి భాగ్యానికి కూడా. థ్యాంక్స్ అమ్మా. ఇస్తా, అందరికీ ఇస్తా. అబ్బో, ఏమో అనుకున్నాను గాని లేక నీలో కూడా గయ్యాళ్ళ యాంగిల్ ఎంత ఉందనుకోలేదు. ఎందుకైనా మంచిది, నీతో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటరు. ఒక్కరికి ఇంత నోరెలా వచ్చింది? నేనే ఇచ్చాను. టెంట్ స్కీమ్ కాకుండా వేరే స్కీమ్ లో ఎంటర్ అయినట్టయితే నాకు ఈ తిప్పులు తప్పేవి. అయినా నేను ఈ తొక్కలో ఇంటి కోసం కాదు కదొచ్చింది, నా పాప కోసం అంతే. ఇప్పుడు జగదీశ్వరి కూడా ఇంట్లో లేదు. వీళ్ళకి జ్యూస్లో నా దగ్గరున్న పౌడర్ కలుపుతాను. రియాక్షన్ ఇచ్చి ఒళ్ళంతా బొబ్బలెక్కి వాంతులు చేసుకుంటారు. ఎస్, ఇది పిల్ల కాకికి. దీనికి నోరు మూతపడి వంకర్లు తిరిగి కింద పడుద్ది. ఇది శ్రీరామ్కి. అందరికీ ఐడియాలిచ్చి ఏమీ తెలియనోడ్లాగా అలాగా కూర్చుంటాడు. ఈ దెబ్బకి నోరు పడి ఒక మూల పడుంటాడు. ఇది ఆ కార్తికేయ గాడికి. చేతులు చచ్చుబడి నడవడానికి ఓపిక కూడా లేకుండా మూల కూర్చుంటాడు. ఇది కృష్ణమూర్తికి. ఆల్రెడీ బీపీ షుగర్ ఉంది. ఈ దెబ్బకి టపా. ఇది వర్మాజీకి. పాపం తక్కువేద్దాంలే, ఏదో అప్పుడప్పుడు నోరు తెరుస్తాడు. ఈ దెబ్బకు అది కూడా తెరవకుండా పోతాడు. ఆహా, ఈ పిల్లకాకెందుకు ఫోన్ చేసింది? తెస్తున్నానుగా, ఆగలేకపోతున్నావా? నీ వెదవ జిమ్మిక్కులు మాని మళ్ళీ ఫ్రెష్ గా జ్యూస్ చేసి తీసుకురా. నువ్వు జ్యూస్ లో పౌడర్ కలపడం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది బేబీ. టెర్రరిస్టులు సిటీలోనే కాదు కిచెన్ లో కూడా ఉంటారని అక్కడ కూడా సీసీ కెమెరాలు పెట్టాం. నోరు మూసుకుని అవన్నీ పారబోసి ఫ్రెష్ గా మళ్ళీ జ్యూస్ చేసి తీసుకురా. సీసీ కెమెరాలు పెట్టారా? లేవే. ఆ భాగ్యం చూసి చెప్పుంటుంది. ఛ, ఇప్పుడు మళ్ళీ చెయ్యాలి. మామయ్య మామయ్య ప్లీజ్ కార్డ్స్ ఆడదాం మామయ్య. బాబు గారు ప్లీజ్ కార్డ్స్ వేయండి, ప్లీజ్ వేయండి. ఎందుకు? ఎందుకు? ఇప్పుడు అది జ్యూస్ తీసుకొస్తుంది. మనం ఇలా ఆడుతున్నాం అనుకో, అది చూసి కొళ్ళకుంటుంది. అది అప్పుడు నా కళ్ళు చల్లబడతాయి.
ఆహాహాహా ఏమి శాడిజం రా బాబు. ఆహా దాంది సాడిజం కాదా? నా పిల్లని ఎత్తుకెళ్ళడం శాడిజం కాదా? మొగుండని కూడా చూడకుండా నా మీద చెయ్యెత్తిందిరా, అది శాడిజం కాదా? ఇంత పెద్ద మనిషిని సల్మాన్ ఖాన్ పట్టుకుని కృష్ణమూర్తి కృష్ణమూర్తి అని పేరు పెట్టుకు పిలుస్తుందా? అది శాడిజం కాదా? అవునరా, ఇవన్నీ శాడిజం కాకపోతే ఏమంటారు? అబ్బో అందరూ మంచి కాక మీద ఉన్నారుగా. సరే కానివ్వండి, కాదంటే మాత్రం ఆగుతారా ఏంటి? శ్రీరామ్ బాబు ఏంటి భాగ్యం, నీకు కూడా ఏమైనా కంప్లైంట్ ఉందా? అది కాదు బాబు, ఆవిడ గారు లేకపోతే మీరందరూ ఆపేయి, ఇక ఆపేయి. జరగని వాటి గురించి మాట్లాడటం టైం వేస్ట్. జరగాల్సిన దాని గురించి చించండి చాలు. కానివ్వండి కానివ్వండి, వేయండి. చల్లగుందమ్మా. ఏం కలపలేదులేండి, తాగండి. అరే ఏంటండి, నేను ఇంత కష్టపడి చేస్తే నవ్వుతూ తీసుకోవాలి కానీ మొహాల్ని జ్యూస్ తీసిన నారింజ తొక్కల్లా పెట్టుకుంటారా? తీసుకోండి. ఇదిగో పిల్ల కాకి. నా కార్డ్స్ ఆడి ఆడి చేతులు నొప్పెడుతున్నాయి, కొంచెం తాగించు. ఆడు ఏంటే, నేను నీకు తాగించాలా? ఎస్ తాగించు. అవునమ్మా తాగించు. అలా ఆడి ఆడి అలసిపోయి ఉంటారు, తాగించమ్మా. లేఖ, అనవసరంగా నిద్రపోతున్న సింహాన్ని లేపే ప్రయత్నం చేయకో, తర్వాత బాధపడాల్సి వస్తుంది. నువ్వే. మస్తాన్ మస్తాన్, కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. తాగిస్తాను కదా, నేను తాగిస్తాను. బుజ్జికొండ తాగమ్మా.